ప్రభునందు ప్రియమైనటువంటి వార్లారా, మరి ఈ దినం నుంచి అనగా నవంబర్ నెల 13వ తేదీ నుంచి మరి 3 దినాలు మనము ప్రత్యేక కూడికలు కలిగి ఉండబోతా ఉన్నాం. మరి ఈ 3 దినముల పరిచర్య నిమిత్తమై మన మధ్యలో సీనియర్ గాడ్ సర్వెంట్, మరి ఎంతో అనుభవం కలిగినటువంటి దైవ సేవకులు బ్రదర్ పాల్ జేకబ్ గారు, వారు పూనాలో సేవ చేస్తా ఉన్నారు. అనేక మందికి పరిచయం అయి ఉండొచ్చు. వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకి 3 దినాలు కూడా అందిస్తారు. మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా విని మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం నేర్చుకొని మన జీవితాలు మార్చుకొని మనము ఆయన కొరకై జీవించడానికి మనము అప్పగించినట్టు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఈ సమయాన్ని దైవదాసులు దైవజనులు పాల్ జేకబ్ గారికి నేను అందిస్తా ఉన్నా. Praise Lord, Brother Solomon. Praise the Lord. Praise the Lord, all brothers and sisters, those who have joined us for these special meetings from 13 to 15. మరి ఈ 13 నుంచి 15వ తేదీ వరకు జరిగే ప్రత్యేక కూడికల నిమిత్తమై ఎవరైతే మాతో సమావేశమైనారో వారందరికీ, సహోదర సహోదరులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. Before we begin the ministry of the word, we shall start with prayer. మరి ఈ దినమున పరిచర్య మనం ఆరంభించుకోక మునుపు ప్రార్థనతో మనము ఆరంభించుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious and merciful Father, కృపా కనికరములు కలిగినటువంటి మా గొప్ప దేవ, our good God, kind and loving God, మంచి దయ కలిగినటువంటి దేవా, we thank Thee for this precious opportunity given to us to once again come and sit at Your feet. మరలా ఒకసారి మీ పాదం చెంత మేము కూర్చునే నిమిత్తమై మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ధనికరమైనటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. We thank Thee for Thy word in Deuteronomy chapter 33 and verse 3. మరి ద్వితీయోపదేశకాండం 33:3లో ఉన్నటువంటి మీ యొక్క వాక్యమునకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Yes, you love your people. మీ ప్రజలను మీరు ప్రేమించే దేవుడుగా ఉన్నందులకే వందనాలు. They all sit at your feet. వారందరూ కూడా మీ పాదముల దగ్గర కూర్చోవటాన్ని చూస్తూ ఉన్నాం. Each one receives the word of your mouth. ప్రభువా, మీ నోటి నుంచి వచ్చినటువంటి మాటను ప్రతి ఒక్కరు కూడా వారు పొందుకున్నటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. In your love you have gathered us. ప్రభువా, మీ ప్రేమలో మీరు మమ్మల్ని సమావేశపరిచిన విధానములకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We are eagerly waiting to listen to the word of your mouth. ప్రభువా, మరి మీ నోటి నుంచి వచ్చే మాట వినాలని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. We do not want to listen to the wisdom of any man. ఏ మానవుని యొక్క జ్ఞానమును మేము వినకోరట్లేదు. We don't want our faith to stand upon the wisdom of man. మా యొక్క విశ్వాసము మానవుని జ్ఞానం మీద ఉండాలని మేము కోరట్లేదు. We want a new understanding of our Lord Jesus Christ. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నూతనమైనటువంటి గ్రహింపును మేము కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. Lord, we want to understand the way He works in our midst. మా మధ్యలో ఆయన ఎట్లు పనిచేస్తాడో మేము గ్రహించాలని కోరుతూ ఉన్నాం. We thank the Lord for this testimony which you have established a few years ago. కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఏర్పాటు చేసిన ఈ సాక్ష్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you, Lord, for Brother Solomon and all his co-workers who are sharing the ministry and shepherding the flock. మరి బ్రదర్ సాల్మన్ తర్వాత ఆయనతో పాటు ఉన్నటువంటి సహపాఠి పనివారు, ఇతర పరిచర్యలో సహకరించేవారు, వారందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Once again we thank the Lord. It's only because of the fountain of blessings which you opened upon the cross of Calvary we are what we are today. ప్రభువా, కల్వరి శిలువలో మీరు తెరచినటువంటి ఆ యొక్క జీవపు ఊటను బట్టే ఈ దినమున మేము ఏమై ఉన్నామో అది అయ్యున్నామని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you, Lord, by grace you have saved us. కృప ద్వారా మమ్మల్ని రక్షించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. That grace of God which bringeth salvation hath appeared unto all men. నాయనా, ఆ రక్షణార్థమైనటువంటి కృప సమస్త మనుషులకు కూడా ప్రత్యక్షమైనటువంటి విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
But Lord, still there are so many people who are not born again. అయినప్పటికీ ఇంకా అనేక మంది కొత్తగా జన్మించినటువంటి వారు ఉంటూ ఉన్నారు. Loving Father, we pray for their salvation. ప్రభువా, వారి రక్షణ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. Lord Jesus, when we look into the church, there are so many believers who are not ready for thy coming. ప్రభువా, సంఘం వైపు చూస్తే అనేక మంది విశ్వాసులు మీరు రాకడ నిమిత్తమై మరి సిద్ధంగా లేనటువంటి వారు ఉంటూ ఉన్నారు. So in these difficult times, we pray that through your precious word, you may prepare us for your coming. అందుకనే ప్రభువా, ఈ యొక్క కష్ట సమయాలలో మీ దివ్య వాక్యం ద్వారా విశ్వాసులైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తూ రమ్మని అడుగుతూ ఉంటున్నాం. Grant me your grace to share your word. ప్రభువా, మీ వాక్యమును అందించడానికి నాకు కృప అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాం. Be with Brother Solomon as he translates the word. ఆయన సహోదరుడు సాలమన్ ట్రాన్స్లేట్ చేస్తుండగా భాషాంతరంలో సహాయం చేయండి. All those who have joined us, either on Zoom or on the YouTube, each one, Lord, they may experience thy presence with them. మరి వేరు వేరు మాధ్యముల ద్వారా ఎవరైతే ఈ యొక్క కుడికల్లో కలిసి వస్తున్నారో వారందరూ కూడా వారి భాగమును పొందుదురు గాక. We pray, dear Lord, that you may fulfill your purpose from this evening even unto Sunday. ప్రభువా, మరి ఈ యొక్క సాయంకాలం నుంచి మరి ఆదివారం వరకు కూడా సాయంకాలం వరకు కూడా సహాయం చేయమని అడుగుతున్నాం. We bring ourselves under your precious blood. మీ యొక్క ప్రశస్త రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వస్తున్నాం. Offer this prayer in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. Dear brothers and sisters, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, we are all going through a very, very difficult time. మనమందరం కూడా ఎంతో క్లిష్టమైనటువంటి సమయముల గుండా వెళుతూ ఉన్నాం. And we could never imagine that such times will come. ఇటువంటి పరిస్థితులు వస్తాయని మనం ఎప్పుడు కూడా ఊహించలేదు. We never heard what is online ministry. మరి ఈ యొక్క ఆన్లైన్ పరిచర్య అంటే ఏంటో కూడా మనకు విన్నటువంటి వారం కాదు. We do not know what is the meaning of virtual fellowship. మరి ఈ రకంగా ఈ మాధ్యమము ద్వారా మనము ఈ రకంగా పరిచర్య చేస్తాము, సహవాసములో ఉంటాము అన్నటువంటి విషయాలు మనకు తెలియదు. Two statements I want to make this evening. రెండు మాటలు ఈ దినాన చెప్పాలనుకుంటున్నాను. The world has taken a turn from where it will not return. మరి మరలా తిరిగి రానటువంటి మార్పు ఈ లోకంలో సంభవించినట్టుగా అనిపిస్తోంది. Secondly, రెండవదిగా the church has taken, the Christians of this age in the church have taken the last turn to reach their home. నాకు అనిపిస్తా ఉంది ఏంటంటే సంఘము, క్రైస్తవులు, విశ్వాసులు మరి వారి యొక్క జీవితంలో కూడా చిట్ట చివరి మలుపు తిరిగారని అనిపిస్తా ఉంది. The Christians in the church of this generation have taken the last turn to reach their home. మరి ఈ తరంలో ఉన్నటువంటి క్రైస్తవులు వారు ఇంటికి చేరుకునే దానికి చివరి మెట్టులో ఉన్నారు. How careful we should be. కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. 2000 years ago, the disciples asked the Lord Jesus Christ. 2000 సంవత్సరాల క్రితము శిష్యులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అడిగారు. Matthew's Gospel, chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం. And the verse is Matthew's Gospel, chapter 24 and verse 3. 24వ అధ్యాయం 3వ వచనంలో మనం ఈ రకంగా చదువుతా ఉంటున్నాం. And as he sat upon the Mount of Olives, the disciples came unto him privately, saying, Tell us, when shall these things be, and what shall be the sign of thy coming and of the end of the world? ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి, మాతో చెప్పుమని అనగా. The disciples are asking, Tell us, Lord,
what shall be the sign of thy coming and of the end of the world? శిష్యులు అడుగుతున్నారు ప్రభుని ఏమనంటే, అయ్యా నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుము అంటున్నారు. 2000 years ago, the disciples were concerned about the end of the world. మరి 2000 సంవత్సరాల క్రితమే శిష్యులు మరి ఈ యొక్క యుగాంతం గురించి పట్టింపు ఆలోచన కలిగి ఉన్నారు. How much more should we be now concerned about this very, very important matter? కాబట్టి ఈ యొక్క ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం పట్ల నేటి దినాల్లో మనం ఇంకా ఎంత పట్టింపు కలిగి ఉండాలి అని ఆలోచన చేయాలి. We keep on saying last days, last days, last days, but still we are not worried about the end of the world. మరి మనం చెప్తూ ఉంటాం అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నామని అంటూనే ఉంటాం, కానీ ఆ వాస్తవానికి ఈ యుగాంతం గురించి తీవ్రంగా మనం ఆలోచన పట్టింపు లేదు. Honestly, our present lifestyle is such, beloved, as if the world is going to live for another 10,000 years. వాస్తవంగా చెప్పాలంటే ప్రియులారా, మనం జీవిస్తున్నటువంటి విధానము, పద్ధతి, పంద ఏ రకంగా ఉంది అని అంటే ఇంకొక 10,000 సంవత్సరాలు ఈ ప్రపంచం అట్నే కొనసాగుతుందిలే అన్నట్టుగానే జీవిస్తున్నాం. So the Lord has brought this pandemic. ప్రభువు ఈ యొక్క ఆరోగ్య విపత్తును, పాండమిక్ ని ఆయన తీసుకొని వచ్చాడు. And the Lord in these difficult times, He wants to make us aware of the coming of Lord Jesus Christ. ఈ యొక్క క్లిష్ట సమయాల్లో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించినటువంటి విషయాలు మనకి జ్ఞాపకం చేయాలని ఆయన కోరుతా ఉన్నాడు. The same question the disciples asked is recorded in Luke's Gospel. అదే ప్రశ్న లూకా సువార్తలో కూడా శిష్యులు అడిగినటువంటి ఆ ప్రశ్న నమోదు చేయబడి ఉంది. Luke's Gospel chapter 21. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. And they asked him, saying, Master, but when shall these things be? What sign will there be when these things shall come to pass? అప్పుడు వారు బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయనను అడుగగా, And Jesus gave them two signs. మరి యేసు ప్రభువు వారికి 2 సూచనలు ఇచ్చినారు. First sign, మొట్టమొదటిది verse 25. 25వ వచనము, And there shall be signs in the sun and in the moon and in the stars, and upon the earth distress of nations with perplexity, the sea and the waves roaring. 25వ వచనంలో మనం చదివితే, మరియు సూర్య చంద్ర నక్షత్రములో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. He says, upon the earth distress of nations. ఇక్కడ మనం చూసినట్లయితే భూమి మీద జనములకు శ్రమ కలుగును అంటున్నాడు. All the nations of the earth will be in distress. మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేశములన్నీ కూడా ఈ యొక్క మరి శ్రమలో ఉంటారని చదువుతున్నాం. During this COVID-19, this sign is fulfilled. COVID-19 దినాలలో ఈ యొక్క వాక్యము నెరవేర్చబడింది. You can yourself see the truth. మీకే తెలుస్తుంది సత్యం చూస్తే. All the nations in the earth, all the nations, they are in distress because of this pandemic. మనం చూస్తే మరి జనములన్నీ, దేశాలన్నీ కూడా ఈ యొక్క కరోనా వైరస్ ఆ వ్యాధికి గురి అయిపోయినట్టుగా, శ్రమలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. So one sign is fulfilled. కాబట్టి ప్రియులారా, ఒక సూచన నెరవేర్చబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. Second sign, 2వ సూచన, verse 26. 26వ వచనం చూడండి. Men's hearts failing them for fear and for looking after those things which are coming on the earth, for the powers of heaven shall be shaken. ఆకాశం మొదటి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు అంటున్నాడు. Men's hearts failing them for fear. కాబట్టి మరి మనుషుల హృదయములు ధైర్యము చెడి కూలుతూ ఉన్నాయి.
It is like how a wax melts in the fire, so also our hearts are melting with fear. మనం చూసినట్టయితే ఈ యొక్క మైనము అగ్ని నిప్పులో పెట్టేస్తే కరిగిపోతుంది మొత్తం. అలాగే మన హృదయాలు భయంతో కరిగిపోతూ ఉన్నాయి. We don't want to touch anybody. మనం ఎవరిని ముట్టేదానికి లేదు. We don't want anybody to come to our home. ఎవరు మన ఇంటికి రావడం మనకి ఇష్టం లేదు. We are frightened to go to school. మనము స్కూల్కి వెళ్ళాలంటే భయము. We are frightened to go to the market. మార్కెట్కి వెళ్ళాలంటే భయము. So much so that we are not even wanting to come to the church to have fellowship. అంత మాత్రమే కాదు, సంఘానికి వెళ్ళి సమావేశం అయ్యేదానికి కూడా కుదరట్లేదు. So the second sign also is fulfilled. కాబట్టి రెండవ గుర్తు కూడా, సూచన కూడా నెరవేర్చబడింది. Men's hearts are failing them for fear. మానవుల హృదయము ధైర్యము చెడిపోయి భయంతో నింపబడుతున్నాయి. What shall we do? ఏం చేద్దాం పిల్లరా? Verse 28. 28వ వచనము. This is what the Lord Jesus said. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఇవి. When these things begin to come to pass, then look up, lift up your heads, for your redemption draweth nigh. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. Oh, when these things begin to come to pass. ఎప్పుడైతే ఇవి జరగనారంభించినప్పుడు అంటున్నాడు. No, when we look at the present situation, it has already begun. మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇప్పటికే ఆరంభమైనట్టుగా చూస్తున్నాం. So then we should stand straight. కాబట్టి మనము నిటారుగా నిలబడాలి. We have to lift up our heads. మన తలలు పైకెత్తాలి. We have to look up. మనం పైకి చూడాల్సిన వారుగా ఉంటున్నాం. Our redemption is coming very soon. ఎందుకంటే మన యొక్క విడుదల సమీపమించింది అని చదువుతున్నాం. Our salvation is going to be complete very soon. మన యొక్క రక్షణ త్వరలో ముగియబడబోతుంది అని చూస్తూ ఉన్నాం. Our salvation is incomplete today. ఇప్పటికీ మన యొక్క రక్షణ పరిపూర్ణం కాలేదు. We are saved only in our spirit. మన ఆత్మలో మనము రక్షింపబడ్డాం. We are trying to be saved in our soul day by day. మన యొక్క ప్రాణములో అనుదినము కూడా రక్షణ పొందుతూ వెళుతూ ఉన్నాం. But as soon as the Lord Jesus comes back, ఎప్పుడైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి వస్తారో, even our bodies will be redeemed. అప్పుడు మన యొక్క దేహములు కూడా విమోచింపబడతాయి. We will be transformed into a glorious body. మహిమ కలిగినటువంటి శరీరాలను మనం ధరించుకోబోతున్నాం. Then the salvation which was incomplete, the salvation of the spirit, the salvation of our soul, and the salvation even of our body will be complete, full redemption, and we will go away to be with our Lord. కాబట్టి అప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే ఆత్మీయంగా రక్షణ పొందాం, ప్రాణములో రక్షణ పొందుతూ ఉన్నాం. మరి ప్రభువు వచ్చినప్పుడు మన యొక్క శరీరములు కూడా రక్షణ పొంది మార్పు చెంది మహిమ కలిగినటువంటి వారంగా శాశ్వత కాలము ప్రభుతో ఉండే దాని కొరకై వెళ్ళిపోతాం. Child of God, దేవుని బిడ్డలారా, are you not looking forward for the redemption of your body? మీ యొక్క శరీరం యొక్క విమోచన కొరకై మీరు ఎదురు చూడట్లేదా? Don't you want to see the Lord Jesus Christ who loved us so much? మనల్ని ప్రేమించినటువంటి మిక్కిలి ప్రేమించినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వైపు చూడట్లేదా? So the Lord is telling us, when the earth is in distress and the hearts are failing for fear, be ready. కాబట్టి ప్రభువు చెప్తూ ఉంటున్నాడు ఏమనంటే, మీరు ధైర్యము చెడినప్పుడు, మీ హృదయాలు మరి కూలిపోతున్నప్పుడు, చెదిరిపోతున్నప్పుడు మీరు తలలెత్తి సిద్ధంగా ఉండండి అని అంటున్నాడు. So with this background, I want to give you 3 purposes of the pandemic and the difficult circumstances we are going through. కాబట్టి ఈ యొక్క వెనుక చరిత్ర మీకు చెప్పిన తర్వాత ఇప్పుడు 3 విషయాలు మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఈ విపత్తు, ఈ యొక్క అంతర్జాతీయ విపత్తు సంబంధించి 3 విషయాలు, దాని ఉద్దేశము, దానికి సంబంధించిన 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. First purpose. మరి దీని యొక్క ఉద్దేశంలో మొట్టమొదటిది,
Everything I will tell you only from the Bible because I do not have much knowledge from the outside. ఏం చెప్పినా కూడా నేను బైబిల్ గ్రంథంలో నుంచి చెప్తాను, ఎందుకంటే బయట జ్ఞానం నాకు లేదు ఎక్కువగా. I don't follow news much from the outside. బయట వార్తలు ఎక్కువగా నేను ఫాలో కాను, చదవను. So the first purpose is Jacob is being prepared to meet Joseph. మొట్టమొదటి విషయం ఏంటంటే యాకోబు యోసేపును కలుసుకునే దాని కొరకై సిద్ధపరచబడుతున్నాడు. Again I will repeat, the purpose is Jacob is being prepared to meet Joseph. మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే యాకోబు యోసేపును కలుసుకునే దాని కొరకై సిద్ధపరచబడుతున్నాడు. How did the Lord prepare him? ఏ రకంగా దేవుడు ఆయన్ని సిద్ధపరిచాడు? So also in the same way the Lord wants to prepare you and me. అదే విధానంలో ప్రభు నిన్ను నన్ను సిద్ధపరచాలని కోరుతున్నాడు. So that we may be able to see our heavenly Joseph, the Lord Jesus Christ, when he is going to come back again. తద్వారా మన యొక్క పరలోకపు యోసేపుని ఆయన వచ్చినప్పుడు మనము ఎదుర్కొనే నిమిత్తమై సిద్ధపరచబడతాం. Please turn with me to the book of Genesis chapter 41. దయచేసి నాతో పాటు ఆదికాండము 41వ అధ్యాయం, ఆదికాండము 41వ అధ్యాయం మీరు తిప్పవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. Verse 56. 56వ వచనము. And the famine was over all the face of the earth. ఆదికాండము 41వ అధ్యాయం 56వ వచనాన్ని నేను తెలుగులో చదువుతున్నాను. కరువు ఆ దేశమందంతటా ఉండెను. And the famine was over all the face of the earth. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారంగా ఉండెను. In Telugu it is not clear, but in the English Bible the famine was worldwide. It was upon the face of the earth. ఓకే, తెలుగులో అంత స్పష్టంగా లేదు కానీ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే ఈ యొక్క కరువు ప్రపంచమంతటా కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Just like this COVID-19 which has spread throughout the world, the famine also was throughout the face of the earth. మరి మనం చూస్తే ఈ COVID-19 ప్రపంచమంతటా ఎట్లా వ్యాప్తి చెందిందో ఆ యొక్క కరువు కూడా ఆ దినాల్లో ప్రపంచమంతా కూడా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. And what did the people do? ప్రజలు ఏం చేశారు అప్పుడు? Verse 57. 57వ వచనము. All the countries came into Egypt to Joseph to buy corn. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు వద్ద ధాన్యం కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. Jacob and his family also, they were under the effect of the famine. ఈ యొక్క యాకోబు తన యొక్క కుటుంబం కూడా ఈ యొక్క కరువు యొక్క ప్రభావం కిందకు వచ్చింది. And what did Jacob do? దేవుడు ఏం చేశాడు? Jacob, what did Jacob do? యాకోబు ఏం చేశాడు? Chapter 42 and verse 2. మరి 42:2లో మనం చూసినట్లయితే, and he said, behold, I have heard that there is corn in Egypt. Get you down thither and buy for us thence, that we may live and not die. మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యముందని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండి అని చెప్పగా. Nobody wants to die. మరి ఎవరు చనిపోవటం ఇష్టం లేదు. Everybody wants to live. అందరూ బ్రతకాలనే అనుకుంటున్నారు. So Jacob asked his sons to go to Egypt and bring corn. అందుకనే యాకోబు ఏం చేస్తున్నాడంటే మరి తన పిల్లలను అక్కడికి ఐగుప్తుకి వెళ్ళి ధాన్యం కొనుక్కొని రండి అని చెబుతున్నాడు. 10 sons of Jacob, they have gone to Egypt. మనం చూసినట్లయితే ఆ 10 మంది కుమారులు, యాకోబు యొక్క కుమారులు ఐగుప్తుకు వెళ్ళారు. And Joseph immediately recognized, these are my brethren. మరి వీరు నా సహోదరులు అని యోసేపు వెంటనే గుర్తుపట్టాడు. And then he gave them corn. తర్వాత వాళ్ళకి ఆ ధాన్యం ఇచ్చాడు. And he asked them to, the servants, to put the money back into the sack. మరి తన యొక్క సేవకులకు చెప్పాడు, వాళ్ళు ఇచ్చినటువంటి రూపాయలు డబ్బులు మళ్ళా వాళ్ళ గోనెల్లోనే పెట్టండి అని చెప్పాడు. And he asked the brethren, సహోదరులను అడిగాడు, is your father still alive? మీ నాన్న ఇంకా బతుకున్నాడా అని అడిగాడు. And do you have any more brother?
ఇంకా నీ సహోదరుడు ఇంకా ఎవరైనా ఉన్నాడా? They were telling the truth. వాళ్ళు సత్యం చెప్పారు. అప్పుడు We were 12 sons. మేము 12 మంది. One is no more. ఒకడు లేడు, ఇప్పుడు చనిపోయాడు. And the youngest one is with the father. మరి ఆ చిన్నోడు తండ్రి దగ్గర ఉన్నాడు. And Joseph told them, మరి యోసేపు వారితో అన్నాడు, next time when you come to buy corn, మరి ఈసారి మళ్ళా ధాన్యం దానికి మీరు వచ్చినప్పుడు, you must bring your youngest brother. మీ యొక్క చిన్న తమ్ముడిని మీరు తీసుకొని రావాలి. Otherwise you should not see my face. లేకపోతే మీరు నా ముఖం చూసేదానికి వీలు లేదని చెప్పాడు. And when they came back home, కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు they told their father everything what happened. ఏం జరిగిందో తండ్రికి చెప్పారు వాళ్ళు. After some days the corn is over. కొన్ని రోజుల తర్వాత ధాన్యం అయిపోయింది. Again they have to go to buy corn. మళ్ళా ఆ యొక్క ధాన్యం కొనేదానికి వెళ్ళాల్సిన పరిస్థితి. And Jacob is forcing them, please go, don't waste any time. మరి యాకోబు వాళ్ళని ఒత్తిడి చేస్తున్నాడు, ఇంకా సమయం పోనీయొద్దు, త్వరగా వెళ్ళరండి అని అంటున్నాడు. But Judah is saying, no, we will not go. అయితే ఆ యొక్క యూదా అంటున్నాడు, మేము వెళ్ళము అంటున్నాడు. Why? ఎందుకు? The book of Genesis chapter 43, మనం చూస్తే ఆదికాండం 43వ అధ్యాయం verses 4 and 5. 4-5 వచనాలను, if thou wilt send our brother with us, we will go down and buy thee food. But if thou wilt not send him, we will not go down. For the man said unto us, he shall not see my face, except your brother be with you. కాబట్టి నీవు మా తమ్ముడు మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారం కొందుము, నీవు వారిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము. ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎడల మీరు నా ముఖమును చూడకూడదని మాతో చెప్పెను అనెను. Oh, that man said, without your brother you will not see my face. ఆయన అన్నాడు, మీ యొక్క తమ్ముడు లేకుండా నా ముఖం చూడకూడదని చెప్పాడు. So we will not go. If you will not send Benjamin, we will not go. కాబట్టి బెన్యామీన్ మీరు మాతో పంపకపోతే మేము వెళ్ళలేము అని చెప్పాడు. So Jacob is very sorrowful. మరి యాకోబు ఎంతో దుఃఖభరితుడిగా ఉన్నాడు. One son is already gone. ఒక కుమారుడు అప్పటికే కనపడట్లేదు. Simeon is kept as a surety in the land of Egypt. సిమియోనేమో ఐగుప్తులో ఒక షూరిటీగా, ఒక భయానగా అక్కడే పెట్టేశారు జైల్లో. And you want to take Benjamin also? ఇప్పుడు బెన్యామీను కూడా మీరు తీసుకెళ్తారా? Why all these things have come upon me? ఎందుకు ఈ విషయాలన్నీ నాకు జరుగుతూ ఉన్నాయి? But after much persuasion, Jacob agreed. అయితే ఎంతో ఆయనతో ఒప్పించేటట్టుగా మాట్లాడిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు యాకోబు. Then Jacob said, అప్పుడు యాకోబు అన్నాడు, same chapter 43 verses 13 and 14. మరి ఆదికాండము 43వ అధ్యాయం 13-14 వచనాలు. Take also your brother and arise, go again unto the man, and God Almighty give you mercy before the man, that he may send away your other brother and Benjamin. If I be bereaved of my children, I am bereaved. మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుడి యొద్దకు తిరిగి వెళ్ళిడి. 14వ వచనము. ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తులైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని ఖండించును గాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడగుదని వారితో చెప్పెను. Now they took Benjamin along with them, and again these 10 brethren, they have gone the second time. ఇప్పుడు మనం చూసినట్లయితే బెన్యామీనును తమతో వారు తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. Second time they have reached Egypt. రెండోసారి ఐగుప్తులోకి వెళ్ళారు. And Joseph saw his brother. మరి యోసేపు వారిని చూశాడు. His youngest brother, his brother Benjamin. అంటే తన సహోదరుడైనటువంటి తమ్ముడు బెన్యామీను చూశాడు. He was very happy. ఎంతో సంతోషంగా ఉన్నాడు. They had food together. కలిసి భోంచేశారు. It is written they made merry with Joseph. మరి యోసేపుతో కలిసి ఆనందించారని రాయబడింది. But Joseph was doing a very mysterious work. మరి యోసేపు అయితే ఏదో మర్మమైనటువంటి సంగతి చేస్తూ ఉన్నాడు. Nobody knows what is that work. మరి ఆ పని ఏంటో ఎవరికీ తెలియదు. He called one of the servants. మరి వాళ్ళల్లో ఒక సేవకుడిని పిలిచాడు.
And he asked him to give them corn, వాళ్ళందరికీ ఆ ధాన్యం ఇవ్వమని చెప్పాడు. put back all the money back into the sack. మరి ఆ డబ్బులన్నీ కూడా ఆ యొక్క గోనె సంచిలో ఇవ్వమన్నాడు. And my silver cup, Joseph is saying, my silver cup, you put it into the sack of Benjamin. నా యొక్క ఆ వెండి కోపాన్ని ఆ యొక్క పాత్రని బెన్యామీన్ యొక్క గోనెలో వేయమన్నాడు. And all the brethren, they have gone. సో ఇప్పుడు అవన్నీ తీసుకొని అన్నదమ్ములందరూ బయలుదేరారు. No sooner did they leave the palace and go a little distance, one servant from Joseph followed them. మరి వాళ్ళు ఇంకా ఎక్కువ దూరం పోకమునిపే యోసేపు యొక్క సేవకుడు వారికి వెనకాల నుంచి వచ్చాడు. And the servant, he told them, what have you done like this? వచ్చి ఏమంటున్నాడంటే వీళ్ళందరితోటి ఏం చేశారయ్యా మీరు అంటున్నాడు. And he brought all the brethren back. వాళ్ళందరినీ తిరిగి వెనక్కి తీసుకొచ్చాడు. They have opened the sacks. ఆ యొక్క గోరు సంచులు తెరిపించాడు. And that silver cup was found in the sack of Benjamin. బెన్యామీన్ యొక్క ఆ యొక్క గోనెలో ఆ వెండే గిన్నె కనపడింది. What did the brethren say? అప్పుడు ఆ సహోదరులు ఏమన్నారు? Genesis chapter 44, ఆదికాండము 44వ అధ్యాయం verses 15 and 16. 15-16 వచనాలు. And Joseph said unto them, what deed is this that you have done? Wot ye not that such a man as I can certainly divine? అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూచి తెలుసుకున్నని మీకు తెలియదా అని వారితో అనగా. And Judah said, what shall we say unto my Lord? What shall we speak? How shall we clear ourselves? God hath found out the iniquity of thy servants. Behold, we are my Lord's servants, both we and he also with whom the cup is found. యూదా ఇట్లనను ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెను, వాడును ఏలిన వారికి దాసుల మగుదుము అనను. And Joseph said, అప్పుడు యోసేపు అన్నాడు, verse 17, 17వ వచనము, and he said, God forbid that I should do so, but the man in whose hand the cup is found, he shall be my servant, and as for you, get you up in peace unto your father. అందుకతడు అట్లు చేయట నాకు దుర్మౌను గాక, ఎవరి చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసులుగా ఉండును, మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా. That means Benjamin is going to be taken as a bond slave because the cup was found in his hand. బెన్యామీను తన గోరు సంచిలో ఆ యొక్క వెండి పాత్ర యోసేపుది ఉన్నటువంటి కారణం చేత మరి ఒక దాసుడుగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. And Benjamin is no more going to go back home. అంత మాత్రమే కాదు, ఇప్పుడు బెన్యామీన్ తిరిగి ఇంటికి వెళ్ళే మాట ప్రసక్తి లేదు. Judah said, if I do not bring Benjamin back, you kill my children. మరి యూదా తండ్రి దగ్గర ఆ యొక్క ప్రమాణం చేశాడు, ఏంటంటే నేను బెన్యామీను తిరిగి తీసుకురాకపోతే నువ్వు నా పిల్లలను చంపొచ్చని వాగ్దానం చేశాడు. Oh, there is a much terrible brokenness. కాబట్టి చూస్తే ఎంతో హృదయ విదారకరమైనటువంటి పరిస్థితులు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. At such a time, అటువంటి సందర్భంలో Judah reveals one truth. యూదా ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. Same chapter 44, అదే అధ్యాయం 44లో verse 30. 30వ వచనంలో దాన్ని మనం చూస్తా ఉన్నాం. Now therefore, when I come to thy servant my father, and the lad be not with us, seeing that his life is bound up in the lad's life. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగానే చనిపోవును అంటున్నాడు. Judah is saying, the life of my father is bound up in the life of Benjamin. మరి యూదా ఏమంటున్నాడంటే నా తండ్రి యొక్క ప్రాణము మరి బెన్యామీను యొక్క ప్రాణంతో పెనవేసుకొని ఉంది అంటున్నాడు. And the Lord wants to lose that bondage. మరి ప్రభువు ఆ యొక్క బంధాన్ని తెంచేయాలని చూస్తున్నాడు. If the bond was not loosed,
ఆ యొక్క బంధము తెంచబడకపోతే, if Jacob would not have been loosed from Benjamin, మరి యాకోబు బెన్యామీను నుంచి వేరు చేయబడకపోతే, the brethren would not have gone back to Egypt. మరి ఈ యొక్క ఆ సహోదరులు ఐగుప్తుకి వెళ్ళే పరిస్థితి లేదు మరలా. And Joseph would not have revealed himself, I am your brother. మరి నేను మీ సహోదరుడని యోసేపు తెలియజేసుకునే పరిస్థితి కూడా లేదు. And Jacob would not have been prepared to meet Joseph. మరి అంత మాత్రమే కాకుండా మరి యాకోబు యోసేపును కలుసుకునేదానికి సంధించేదానికి వీలుండేది కాదు. I will explain this beautiful truth through an example from the days of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క దినములో నుంచి ఒక ఉదాహరణ ద్వారా చక్కగా ఈ విషయాలు నేను మీకు వివరిస్తాను. Luke's Gospel chapter 13, లూకా సువార్త 13వ అధ్యాయం verse 16. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. And ought not this woman, being a daughter of Abraham, whom Satan hath bound, lo, these 18 years, be loosed from the bond on the Sabbath day? ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్టం నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. Lord Jesus is talking about the daughter of Abraham. అబ్రహాము కుమార్తె గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. He is not talking about a heathen woman. ఆ అన్య స్త్రీ గురించి మాట్లాడట్లేదు. Lord is not talking about unbelievers. అవిశ్వాసుల గురించి ప్రభు మాట్లాడట్లేదు. Sons and daughters of Abraham. అబ్రహాము కుమారులు కుమార్తెల గురించి మాట్లాడుతూ ఉన్నారు. They are bound by Satan. వారు సైతాన్ ద్వారా కట్టబడినటువంటి వారుగా ఉంటున్నారు. What is that bounding? మరి ఆ యొక్క కట్టబడుట అంటే ఏంటి? Verse 11. 11వ వచనము. And behold, there was a woman which had a spirit of infirmity 18 years and was bowed together and could in no wise lift up herself. 18 ఏళ్ల నుండి బలహీన పరచు దయ్యములు పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. The daughter of Abraham was bound by the spirit of infirmity. బలహీన పరిచే ఆత్మ. బలహీనపరిచే ఆత్మ ద్వారా మరి ఈ యొక్క స్త్రీ అబ్రహాం కుమార్తె కట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. Because she was bound by the spirit of infirmity, she was bowed down earthly wise. I mean, she was looking only towards the ground. కాబట్టి బలహీనపరిచే ఆత్మ ద్వారా బంధింపబడింది కాబట్టి ఆమె వంగిపోయి కేవలము భూమిని మాత్రమే చూడగలుగుతుంది. She is not able to stand straight. ఆమె నిటారుగా నిలబడలేకపోతుంది. She is not able to lift up her head. మరి తాను తన తల ఎత్తలేకపోతుంది. She is not able to look unto heaven. మరి పరలోకం వైపు చూడలేకపోతుంది. How can she be prepared for the coming of the Lord? ఏ రకంగా ఆమె ప్రభు యొక్క రాకడ నిమిత్తమై సిద్ధపరచబడ. Therefore the Lord himself had compassion upon the daughter of Abraham. He touched her, he healed her, made her to stand straight so that she can lift up her head and wait for the coming of the Lord. అందుకని ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క అబ్రహాము కుమార్తె కట్టబడినటువంటి పరిస్థితిని గమనించి ఆమెను స్వస్థపరిచి ఆమెను బాగు చేసి తల పైకెత్తి చూసేలా చేశాడు. Is any spirit of infirmity binding you and me? ఏదైనా బలహీనపరచు ఆత్మ నిన్ను గాని నన్ను గాని బంధించి ఉందా? Are we not able to stand upright? మనము నిటారుగా నిలబడలేకపోతున్నామా? Are we not able to lift up our heads unto heaven? మరి పరలోకం వైపు మన శిరస్సును ఎత్తి మనం చూడలేకపోతున్నామా? The Lord wants to loose that binding. అటువంటి బంధకాలు తెంచాలని ప్రభు కోరుతున్నాడు. Jacob was bound with Benjamin. మరి మనం చూస్తే యాకోబు మరి బెన్యామీనుతో పెనవేసుకుని ఉన్నాడు. And therefore the Lord wanted to release him from that bondage. అందుకని దేవుడు దాన్ని తెగొట్టాలని అనుకున్నాడు. Though it was very difficult for Jacob, అది యాకోబుకి ఎంతో కష్టమైనప్పటికీ but he had to do it. అది ఆయన చేయాల్సిందే. God brought a famine. ఒక కరువు తీసుకొచ్చాడు దేవుడు. And God sent him to his brethren to Egypt. మరి ఆ యొక్క సహోదరులను ఐగుప్తుకు పంపించాడు దేవుడు. Joseph was revealed unto the brethren.
మరి ఆ యొక్క యోసేపు సహోదరులకు తెలియజేసుకున్నాడు. And the brethren came and told Jacob, మరి ఆ యొక్క ఆ సహోదరులు వచ్చి యాకోబుకు చెప్పారు ఆ విషయం. Joseph is alive. మరి యోసేపు సజీవుడుగా ఉన్నాడు. What did Joseph say? అప్పుడు Jacob, what did Jacob say? యాకోబు ఏమన్నాడు? Genesis chapter 45, చూడండి, ఆదికాండం 45వ అధ్యాయం verse 28. 28వ వచనము. And Israel said, it is enough. Joseph, my son, is yet alive. I will go and see him before I die. అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పెను. Why this worldwide COVID-19? ఎందుకు ఈ ప్రపంచమంతటా ఉన్నటువంటి COVID-19 విపత్తు? Why this worldwide famine? ఎందుకు ఈ యొక్క ప్రపంచమంతా ఈ క్షామము? Jacob is being prepared to meet Joseph. యాకోబు యోసేపును కలుసుకునే నిమిత్తమై సిద్ధపరచబడడానికి. How did the Lord prepare him? దేవుడు దాన్ని ఎట్లా సిద్ధం చేశాడు? By losing the binding of Jacob's life with Benjamin's life. కాబట్టి యాకోబు బెన్యామీను వారిద్దరి జీవితాలు పెనవేసుకుని ఉంటే దాన్ని తెంచడం ద్వారా చేశాడు. That is the hindrance. ఎందుకంటే అదే అడ్డు. Maybe some spirit of infirmity is binding you and me today. ఇదమ్మా నిన్ను నన్ను ఏదైనా బలహీనపరచు ఆత్మ బంధించి ఉందేమో. Because of which we are bowed down, we are not able to stand, we are not able to lift our heads. అందుకనే మనము తలలు నేల వైపు చూస్తున్నాం, మనము నిటారుగా నిలబడలేకపోతున్నాం, పై ఆకాశం వైపు పరలోకం వైపు చూడలేకపోతున్నాం. Still we are concerned only for the things of the world. ఇంకా కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలనే మనం చూస్తూ ఉన్నాం, మనస్కరిస్తూ ఉన్నాం. The remnant of God's people are saying, oh Lord Jesus, come quickly, but we are not able to say that. మరి ఎవరైతే దేవుని శేషముగా ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రమ్ము అని వాళ్ళు అంటున్నారు, కానీ మనం చెప్పలేకపోతున్నాం అట్లా. As sons and daughters of Abraham, today we may be loosed from the spirit of infirmity. అబ్రహాము కుమారులంగా కుమార్తెలంగా ఆ కట్టబడినటువంటి బలహీనతల చేత కట్టబడినటువంటి ఆ కట్టడాల నుంచి మనము విముక్తి పొందుతాం గాక నేటి దినమున. 1 Samuel chapter 25. మరి మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం verse 29. 25వ అధ్యాయం 28వ వచనము. 29. 29వ వచనము. Yet a man is risen to pursue thee and to seek thy soul, but the soul of my Lord shall be bound in the bundle of life with the Lord thy God. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీటుకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. వలసలలో. What a beautiful thought is this. ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట. May your life be bound in the bundle of the life of Jesus Christ. కాబట్టి నీ యొక్క ప్రాణము యేసుక్రీస్తు వారి యొక్క జీవపు మూటలో కట్టబడుట అనేది. If you are not born again, ఇంకా కూడా కొత్తగా జన్మించబడకపోతే, if you are bound by sin, నువ్వు పాపం ద్వారా కట్టబడితే, Jesus Christ has come to loose you from the bondage of sin. అటువంటి పాపపు బంధకముల నుంచి నిన్ను విడుదల చేసే దాని కొరకై ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వస్తున్నారు. John's Gospel chapter 8. మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో and verse 34. మరి 34వ వచనాన్ని మనం చూసినట్లయితే, Jesus said, he who commits sin is a servant of sin. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంటూ ఉన్నాడు, పాపం చేయవాడు ప్రతివాడు పాపమునకు దాసుని చెప్తున్నాడు. And verse 36. అదే విధంగా 36వ వచనాన్ని చూస్తే, if the Son therefore shall make you free, you shall be free indeed. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల
మీరును నిజముగా స్వతంత్రులై ఉందురు అంటున్నాడు. Whoever you are, if you are bound by sin, the Lord Jesus Christ, the Son of God, He will make you free because He died for you and rose again from the dead. మీరు ఎవరైనప్పటికీ ప్రభువైనటువంటి ఈ యొక్క బంధకములతో కట్టబడి ఉన్నట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన శిలువలో మీ పాపముల కొరకే చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. Then even your life will be bound in the bundle of the life of Jesus Christ. అప్పుడు మీ జీవము కూడా యేసుక్రీస్తు వారి జీవపు మూటలో అది కట్టబడిదిగా ఉంటుంది. So that is the first purpose. కాబట్టి ఇది మొదటి ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. Why this pandemic? ఎందుకు ఈ యొక్క విపత్తు? Why this difficult time? ఎందుకు ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు? Why these fearful times? ఎందుకు ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు? God wants to prepare Jacob to meet Joseph. ఎందుకంటే దేవుడు యోసేపును కలిసే దాని కొరకై యాకోబును సిద్ధం చేస్తూ ఉన్నాడు. God wants to prepare you and me, the sons and daughters of Abraham, to meet our heavenly Joseph, the Lord Jesus Christ, by losing all the bondages, the spirit of infirmity. కాబట్టి మనం కూడా పరలోకపు యేసైనటువంటి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని కలుసుకునే నిమిత్తమై ఏ రకమైనటువంటి బలహీనత చేత మనం కట్టబడినప్పటికీ వాటన్నిటి నుంచి మనల్ని విముక్తి చేయాలని ఆయన కోరుతున్నాడు. Second reason, second purpose. రెండవ ఉద్దేశము ఈ COVID-19 ఈ పరిస్థితులు వెనకాల Jonathan is being prepared for a full surrender. మనం చూసినట్లయితే యోనాతాను సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సమర్పణ నిమిత్తమై సిద్ధపరచబడుతూ ఉన్నాడు. 1 Samuel chapter 17. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం. All the children of Israel, they are in terror and they are in fear. అక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎంతో భయాందోళనలో ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. All the children of Israel. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అట్లే ఉన్నారు. So today also all the Christians, all the children of God, they are in terror, they are in fear along with other people. మరి ఈ నేటి దినాల్లో కూడా మనం చూసినట్లయితే క్రైస్తవులందరూ విశ్వాసులందరూ ఇతరులతో పాటు ఎంతో భయాందోళనలో ఉన్నారు. 1 Samuel chapter 17 మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం verse 11. 11వ వచనాన్ని మనం చూద్దాం. When Saul and Israel heard those words of the Philistine, they were dismayed and greatly afraid. 11వ వచనము సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు విని బహు భీతులైరి అంటున్నాడు. Verse 24. అట్లాగే 24వ వచనాన్ని కూడా మనం చూద్దాం. And all the men of Israel, when they saw the man, fled from him and were sore afraid. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా అని చదువుతున్నాం. So there was terror, there was fear among all the people of God. అక్కడ దేవుని ప్రజలందరి మధ్యలో కూడా భయం ప్రబలుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. But David came and he killed Goliath and there was a great victory. అయితే దావీదు వచ్చాడు, గొలియాతును చంపాడు, గొప్ప విజయం వచ్చింది. It may be, beloved, that the Lord may give us victory over this COVID-19. It may be. I am not assuring you. I am not any prophet. It may be the Lord may give us victory over this COVID-19. కాబట్టి పిల్లరా, నేను ఒక ప్రవక్తను కాదు, నేను ఏ రకమైనటువంటి నిశ్చయితలు మీకు ఇవ్వలేను. ఒకవేళ దేవుడు ఈ COVID-19 నుంచి మనల్ని విముక్తి చేయాలనుకుంటే చేయొచ్చు కూడా. The lockdown will be open. The lockdown will be open. ఈ లాక్డౌన్ అది తెరిచేస్తారు. Schools will be open, colleges will be open, factories will be open, the markets will be open. Life may become little normal. మరి కళాశాలలు తెరవచ్చు, పాఠశాలలు తెరవచ్చు, మార్కెట్లు తెరవచ్చు, తర్వాత అన్ని కూడా మరి సాధారణ పరిస్థితి వస్తే రావచ్చు. In that case, ఒకవేళ అట్లాంటి పరిస్థితి జరిగితే, when we are going to go back into the world, మళ్ళీ తిరిగి లోకంలోకి మనం వెళ్ళబోతుంటే, how are we going to spend the rest of our life? మన మిగిలినటువంటి జీవితాన్ని మనం ఎట్లు జీవించబోతున్నాం? Very, very important.
చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. After the victory which David has won for all the children of Israel, we see 4 groups of people. మనం చూసినట్లయితే ఈ యొక్క గొప్ప విజయాన్ని దావీదు ఇశ్రాయేలు ప్రజలకు మరి సమకూర్చినటువంటి ఆ సమయంలో 4 గుంపులైనటువంటి ప్రజలను మనం అక్కడ గమనిస్తాం. First group. మొట్టమొదటి గుంపు 1 Samuel chapter 17. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం verse 53. 53వ వచనము. And the children of Israel returned from chasing after the Philistines, and they spoiled their tents. అక్కడ మనం చూస్తే అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చెను. Chapter 17 verse 53. 53. 17:53, same verse, brother. And the children of Israel returned from chasing out the Philistines, and they spoiled their tents. First Samuel chapter 17:53. Yes. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి ఆ డేరాలను దోచుకొండ్రి. So one group of people, they were involved in only the wealth and the spoils of the enemy, or we can say only about worldly things. అంటే ఒక రకమైనటువంటి గుంపు ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ యొక్క దోపుడు సొమ్మును దోచుకునే దానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఏంటంటే ఇంకా సమకూర్చుకుందామనే లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వారు. After the victory, they are still running after the world and the worldly prosperity. అంటే విజయం పొందిన తర్వాత కూడా లోకం వైపు, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అభివృద్ధుల వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. Second group. రెండవ గుంపు. Verse 55. 55వ వచనము. And when Saul saw David go forth against the Philistine, he said unto Abner, the captain of the host, Abner, whose son is this youth? And Abner said, as thy soul liveth, O king, I cannot tell. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవను కుమారుడని అడుగగా, అబ్నేరు, రాజా, నీ ప్రాణం తోడు నాకు తెలియదనను. Very, very solemn. ఎంతో గంభీరమైనది. The ignorance of the leadership. ఇక మనం చూసినట్లయితే మరి ఆ యొక్క నాయకత్వము గ్రహింపులేనటువంటి నాయకత్వం. Saul, Abner, leaders of the whole nation of Israel, still they are ignorant. They don't know who David is. అక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి సౌలు కావచ్చు, అబ్నేరు కావచ్చు, నాయకులుగా ఉన్నటువంటి వారు అసలు దావీదు ఎవరో కూడా ఎరగనటువంటి పరిస్థితి. David is already the anointed king in chapter 16. ఎందుకంటే 16వ అధ్యాయంలోనే దావీదు అభిషేకించబడినటువంటి రాజుగా ఉంటూ ఉన్నాడు. What a heartbreaking thing that in spite of enjoying the wonderful favor of God in this COVID-19, if the leadership is still ignorant of the kingship of Jesus Christ, oh, what shall we do? కాబట్టి ప్రియులారా, ఈ COVID-19 వలన వచ్చినటువంటి ఈ ఫలితాలను చూచి కూడా మరి నాయకత్వము, యేసుక్రీస్తు వారి యొక్క రాజరికాన్ని, ప్రభుత్వాన్ని గుర్తించకపోతే ఏమి ఉపయోగము అని మనము ఆలోచన చేయాలి. Third group. మూడవ గుంపుగా చూస్తా ఉంటున్నాం. 1 Samuel chapter 16. మొదటి ఆ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. Verse 18. 16వ అధ్యాయం. Verse 18. 18వ వచనము. And then answered one of the servants and said, behold, I have seen a son of Jesse the Bethlehemite, that is cunning in playing, mighty valiant man, a man of war, prudent in matters, a comely person, and the Lord is with him. చిత్తగించము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారుడు ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రుక్వశీనై ఉన్నాడు. మరి యెహోవా వానికి తోడుగా ఉన్నాడు అనగా, this is a poor man. ఈయన ఒక పేదవాడు. He is a servant.
తాను సేవకుడు. Nobody knows his name. ఆయన పేరు ఎవరికి తెలియదు. But he has a testimony of David. అయితే దావీదు గురించినటువంటి సాక్ష్యం మాత్రం చెప్పగలిగాడు. How wonderfully encouraging it is. ఎంత ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితి అది. Dear child of God, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, you are a common man. నువ్వు సామాన్యుడైనటువంటి మానవుడివే. The world doesn't know you. లోకము మీకు తెలియదు. The leadership in the church, they don't know you. మరి సంఘములో ఉన్నటువంటి నాయకత్వానికి నీవు తెలియదు. You may be an ordinary poor man, మరి సామాన్యమైనటువంటి పేదవాడు కావచ్చు. but you have the testimony of David. అయితే దావీదు గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్పగలిగినటువంటి వాడు. You have the wonderful testimony of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నటువంటి వాడుగా ఉంటున్నావు. Keep on sharing that testimony. The world needs it. మరి ఆ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకో, లోకానికి అది అవసరము. 3 groups we have seen. 3 గుంపులు ఇప్పుడు చూసాం. After the victory, విజయం తర్వాత first group running after the things of the world. మొదటి గుంపు లోకం వైపు ఇంకా పరుగులెత్తు వెళుతుంది. Second group, రెండవ గుంపు leadership still ignorant about the kingship of Jesus Christ. నాయకత్వము యేసుక్రీస్తు వారి యొక్క శిరసత్వాన్ని, ప్రభుత్వాన్ని గుర్తించకుండా ఉంటుంది. And the third group, మూడవ గుంపు common believers, simple believers, poor believers, carrying the testimony of King Jesus. సామాన్యమైనటువంటి విశ్వాసులు, పేద విశ్వాసులు, వారు యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యాన్ని చెప్తూ ఉంటున్నారు. In the midst of such an atmosphere, అటువంటి పరిసరాల మధ్యలో we see Jonathan. యోనాతాన్ని మనం చూస్తా ఉన్నాం. 1 Samuel, మొదటి సమూయేలు chapter 18, 18వ అధ్యాయం verse 1. మొదటి వచనాన్ని మనం చూస్తాం. 1 Samuel chapter 18 and verse 1. And it came to pass when he had made an end of speaking unto Saul, that the soul of Jonathan was knit with the soul of David, and Jonathan loved him as his own soul. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతని ప్రేమించను. Oh, the soul of Jonathan was knit with the soul of David. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. Maybe Jonathan could say on that day like this. చెప్పాలంటే యోనాతాను ఆ రోజున ఈ రకంగా అని ఉండొచ్చు. Song of Solomon in chapter 3. మరి పరమ గీతములు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే and verse 4. మరి ఆ 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే It was but a little that I passed from them. I found him whom my soul loveth. I held him, would not let him go, until I brought him into my mother's house and into the chamber of her that conceived me. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని నన్ను కన్నదాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. How beautiful it is. నా ప్రాణప్రియుడిని కనుక్కున్నా. నా ప్రాణప్రియుడిని నేను కనుక్కున్నానని చెప్తున్నాడు. I held him. నేను ఆయన్ని కౌగిలించుకున్నాను. I did not let him go. ఆయన్ని నేను వదిలిపెట్టలేదు, పట్టుకున్నాను. Jonathan could have said, I have found him whom my soul loveth. నా ప్రాణప్రియుడిని నేను కనుక్కున్నాను, పట్టుకున్నాను అని. In the midst of this fear, మరి భయాందోళన మధ్యలో, in the midst of this battle, మరి ఈ యొక్క యుద్ధం యొక్క మధ్యలో, when Goliath was challenging the people of God, మరి గొలియాతు దేవుని ప్రజలను సవాలు చేస్తున్నటువంటి ఆ యొక్క వెనుక చరిత్రలో I saw David. నేను దావీదును చూశాను. I saw the love of David. దావీదు యొక్క ప్రేమను చూశాను. How he took his life into his own hands and brought this great deliverance. మరి ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని ఏ రకంగా ఇంత గొప్ప విమోచనని తీసుకొని వచ్చాడో చూశాను. So looking at the love of David, the soul of Jonathan was knit with the soul of David. కాబట్టి దావీదు యొక్క ప్రేమను గమనించి యోనాతాను యొక్క హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. In the midst of this COVID-19, very, very fearful and uncertain times, the Lord wants to reveal his love to each one of us. కాబట్టి పిల్లారా,
ఈ యొక్క COVID-19 ఈ యొక్క సందర్భంలో మరి దేవుడు తన ప్రేమను మనందరికీ కూడా తెలియజేయాలని కోరుతున్నాడు. Verse 4. 4వ వచనము 1 Samuel chapter 18. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనము. And Jonathan stripped himself of the robe that was upon him, gave it to David, and his garments, even to his sword, and to his bow, and to his girdle. మరియు యోనాతాను తన దుప్పటికిని, తన కత్తిని, తన విలును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. So Jonathan, because he realized the love of David, he surrendered himself all these things. మనము చూసినట్లయితే దావీదు యొక్క ప్రేమను మరి యోనాతాను రుచి చూసినటువంటి వాడై ఏం చేస్తా ఉన్నాడంటే ఆయనకి తనను తాను పూర్తిగా వశం చేసుకుంటూ ఉన్నాడు. 4 things he surrendered. 4 విషయాలు ఆయన ఇచ్చివేశాడు. That's what we read in verse 4. అదే మనం 4వ వచనంలో చూస్తుంటున్నాం. He gave his robe, తన దుప్పటిని ఇచ్చేశాడు. he gave his garments, తన యొక్క మరి వస్త్రాలను ఇచ్చేశాడు. he gave his sword and his bow, తర్వాత కత్తి ఇచ్చాడు, విల్లుని ఇచ్చేశాడు, and he gave his girdle. అంత మాత్రమే కాకుండా నడికట్టును కూడా ఇచ్చేశాడు. What is the meaning of this? దీని అర్థం ఏంటి? Very briefly we'll see. చాలా క్లుప్తంగా చూద్దాం. Just in 1 minute. 1 నిమిషంలో చూద్దాం. 2 Samuel 2వ సమూయేలు గ్రంథం chapter 13 and verse 18. 13వ అధ్యాయం 18వ వచనము. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనాన్ని We will read only in English, in Telugu. మరి తెలుగులో మాత్రమే చదువుకున్న 18వ వచనం. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించు వారు ఆమె ఎట్టి చీర ఒకటి. Is it right, brother? Correct, brother, correct. It is come little wrong. In English it is written, Is it 2 Samuel? the sons, chapter 13 and verse 18. 2 Samuel only? 2 Samuel. Okay. Very is correct. Yeah. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఆమె ఎట్టి చీర ఒకటి ధరించుండెను. But it is written chira, it is not chira. In English Bible it is the robe. It is the robe. చీర అని తెలుగులో ఉంది కానీ వస్త్రము అని ఉంది ఇంగ్లీష్ లో. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాకుండాట్లు తలుపు గడియ వేసెను. The sons, and listen carefully, the sons and daughters of a king, they had colorful robes. మరి ఆ రాజు యొక్క కుమారులు కుమార్తెలకి వాళ్ళకి మంచి రంగురంగుల వస్త్రాలు ఉంటాయి. The outward coat, the outside coat is very colorful, like how Joseph got a colorful coat from his father. మనకు తెలుసు కదా యోసేపు తన తండ్రి దగ్గర నుంచి రంగురంగుల వస్త్రాన్ని ఏ రకంగా తీసుకున్నాడో అలాగే మనం గమనించినట్లయితే ఈ యొక్క రాజకుమారులు కుమార్తెలకు కూడా రంగురంగుల వర్ణాలు కలిగినటువంటి వస్త్రాలు ఉంటాయి. From a distance you can make out he is the daughter and son of a king. దూరం నుంచి మనకి కనిపిస్తుంది రాజకుమార్తెడు కుమారుడని కుమార్తెని. That robe, colorful robe, it speaks about royalty and glory of the king. కాబట్టి ఆ యొక్క రంగురంగుల వస్త్రం ఏం తెలియజేస్తుందంటే రాజరికాన్ని తెలియజేస్తా ఉంది, రాజు యొక్క మహిమను తెలియజేస్తా ఉంది. So when he gave that robe, Jonathan was saying, David, you are my glory. మరి ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని యోనాతాను దావీదుకి ఇచ్చేశాడో ఏం చెప్తున్నాడు యోనాతాను? దావీదు నీవే నా మహిమ అంటున్నాడు. Secondly, రెండవదిగా 2 Kings 2వ రాజుల గ్రంథము chapter 9 9వ అధ్యాయం verse 13. 13వ వచనము. 2 Kings chapter 9 and verse 13 in Telugu. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నాం. 13 అంతటా వారు అతి వేగరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్య ఉన్నాడని చాటించిరి. When people came to know that Jehu is anointed to be a king, యెహూ రాజయ్యాడని ప్రజలు ఎరిగినప్పుడు how did they show it? దాన్ని ఎట్లా తెలియజేశారు వాళ్ళు? They removed their garments, వారి వస్త్రాలు తీసివేశారు, they put it upon the stairs, మరి అది మెట్ల మీద వేశారు,
and Jehu was walking upon the garments. ఆ యొక్క వస్త్రముల మీద యెహూ నడుస్తూ ఉన్నాడు. That means you are our king. అంటే అర్థం ఏంటంటే నువ్వు మా రాజువు అని The చెప్తున్నాడు. same thing they did with Jesus when he was riding upon the donkey to Jerusalem. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గాడిద మీద యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా అదే రకంగా చేశారు వాళ్ళు. You are our king. నీవు మా రాజు అని చెప్పారు. So when Jonathan gave his garments, he was saying, David, not I, you are my king. మరి ఎప్పుడైతే యోనాతాను తన వస్త్రాలు దావీదుకి ఇచ్చాడో ఏం చెప్తున్నాడంటే నేను కాదయ్యా రాజుని, దావీదు నువ్వే నా రాజు అని చెప్తున్నాడు. And the third thing, మూడవదిగా చూసినట్లయితే he gave his sword and his bow. మరి ఆయన యొక్క ఖడ్గాన్ని ఇచ్చాడు, తర్వాత ఆ యొక్క విల్లును కూడా ఇచ్చాడు. He heard David saying, మరి దావీదు చెబుతూ ఉంటే విన్నాడు, God saveth not with sword and spear. మరి దావీదు చెప్పాడు ఏంటంటే ఈ యొక్క ఈట ద్వారా గాని ఖడ్గము ద్వారా గాని దేవుడు విజయాన్ని అనుగ్రహించడు. 1 Samuel chapter 17 and verse 47. మరి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 47వ వచనంలో దాన్ని మనం చూస్తాం. Our life is not protected by sword and spear. కాబట్టి పిల్లరా మన యొక్క ప్రాణము ఈ యొక్క ఈట ద్వారా ఖడ్గము ద్వారా కాపాడబడేది కాదు. So therefore he surrendered those sword and spear to David. అందుకనే ఆ యొక్క ఖడ్గాన్ని ఈటను సమర్పించేశాడు. And he said, David, you are my life. దావీదు నీవు నా జీవము అని చెప్పాడు దావీదుతో. Last of all, చివరగా that girdle also he gave it to him. ఆ నడికట్టు కూడా ఆయనకి ఇచ్చేశాడు. Isaiah 22 యెషయా గ్రంథము 22వ అధ్యాయం and verse 21. 21వ వచనము. Isaiah 22 and verse 21. యెషయా గ్రంథము 22:21 వచనం నేను చదువుతాను చూడండి. అతనికి నీ చొక్కాయిని తొలగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యూదా వంశస్థులకును తండ్రి అగును. The girdle speaks about strength. నీ నడికట్టు ద్వారా ఆయన నిన్ను బలపరిచేదను. నీ నడికట్టు చేత అతన్ని బలపరుస్తాను అంటున్నా. అంటే అది బలాన్ని. So the girdle speaks about strength. కాబట్టి నడికట్టు బలాన్ని గురించి మాట్లాడుతుంది. So when Jonathan gave the girdle, he was telling, oh David, you are my strength. కాబట్టి ఎప్పుడైతే తన నడికట్టుని యోనాతాను దావీదుకి ఇచ్చేసాడో ఏమంటున్నాడంటే ఓ దావీదు నీవే నా బలము అంటున్నాడు. So in fact, in that full surrender, Jonathan was saying, oh David, you are my glory, you are my king, you are my life, you are my strength, you are my everything. I have surrendered myself to you. కాబట్టి పిల్లరా యోనాతాను చేసినటువంటి పరిస్థితిని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఓ దావీదు నీవే నా మహిమ, నీవే నా రాజు, నీవే నా ప్రాణము, నీవే నా సమస్తము అని అంటున్నాడు. When people are going after the world, when the leadership is ignorant about the kingship of Jesus, what are we going to do? Jonathan is prepared for a full surrender in the midst of this fearful circumstances. కాబట్టి పిల్లరా మనం చూస్తూ వస్తున్నట్టుగా కొంతమంది అయితే ఈ పరిస్థితులు అయిపోయిన తర్వాత మరి లోకం వైపు పోతూ ఉన్నారు. ఇంకా నాయకత్వము యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వాన్ని ఎరగినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు యోనాతాను అయితే సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగినటువంటి వాడుగా దావీదు పట్ల ఉంటున్నాడు. Have you tasted the love of Jesus? క్రీస్తు ప్రేమను నీవు రుచి చూసావా? Have you understood the sacrifice of the cross? కలువరి శిలువల మీదలో ఆయన చేసినటువంటి త్యాగాన్ని నువ్వు గమనించావా? If you are able to overcome this COVID-19 by the grace of God, దేవుని యొక్క కృప చేత ఈ COVID-19 మనం జయించగలిగితే are we going to go back into the world again? మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోదామా? No, like Jonathan, we will say, I have found him whom my soul loveth. I have surrendered everything to him. కాబట్టి నా ప్రాణం దేన్ని ప్రేమిస్తుందో నేను ఆయన్ని కనుక్కున్నాను, ఆయనకు సంపూర్ణంగా నా జీవితాన్ని సమర్పించుకుంటానని చెప్పగలగాలి. Jacob is prepared to meet Joseph. మరి యాకోబేమో యోసేపును కనుక్కునే దాని కొరకే సిద్ధపరచబడ్డాడు. మొదటిది. Jonathan is being prepared for a full surrender. రెండవదిగా మనం చూసినట్టయితే యోనాతాను సంపూర్ణమైనటువంటి సమర్పణ కొరకై
సిద్ధపరచబడుతున్నాడు. May the Lord speak to each one of us according to our need. మన యొక్క అవసరం బట్టి ప్రభువే మన అందరితో మాట్లాడును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ ప్రే. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, thank you, Lord, for thy word in all simplicity, but with all clarity thou hast brought before me and all of us. ప్రభు మీ యొక్క వాక్యము ఎంతో శక్తివంతంగా, ఎంతో మరి స్పష్టంగా నాకు మా అందరికీ మీరు తీసుకొచ్చిన విధానంలో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. If anybody is still bound by sin, we pray that you may lose him. ప్రభు మరి ఎవరైనా పాప యొక్క ఆధిపత్యంలో ఉంటే వారిని మీరు విడుదల చేయమని అడుగుతూ ఉంటున్నాం. We pray that you may give them the gift of repentance and also the gift of salvation. మరి ఆ యొక్క రక్షణ వరాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతూ ఉంటున్నాం. Lord, as believers, if anybody is bound by the spirit of infirmity, విశ్వాసులంగా ఏదైనా బలహీనత అనే ఆత్మచేత కట్టబడి ఉంటే you may loosen us so that we may stand upright, look up and wait for the coming of our Lord. ప్రభువా, మేము ఆయన విడిపించబడినటువంటి వారమై తలలు పైకెత్తి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ నిమిత్తమై మేము సిద్ధపరచబడినట్లు సహాయం చేయండి. Lord, our life may be hid in the life of Jesus Christ. ప్రభువా, మా యొక్క జీవము యేసుక్రీస్తు వారి యొక్క జీవములో ముడిపడి ఉండగలిగినట్లు సహాయం చేయండి. We pray, dear Lord, that if we overcome this COVID-19 by your grace, we want to make a full surrender like Jonathan. ప్రభువా, ఒకవేళ ఈ COVID-19 నుంచి మేము బయటపడితే యోనాతాను వలె సంపూర్ణమైనటువంటి సమర్పణతో మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. Lord, we want to declare it openly. Lord Jesus, you are our glory, our life, you are our King, and you are our strength. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, ఆయన బహిరంగంగా మీరే మా రాజని, మీరే మా మహిమని, మీరే మా ప్రాణమని, మీరే మా సమస్తమని మేము చెప్పాలనుకుంటున్నాం. We surrender ourselves to you. మమ్మల్ని మీకు లోబర్చుకుంటూ ఉన్నాం. You may preserve this word and you may bless this word according to the need of those who have heard it. ఎవరైతే విన్నారో వారి నిమిత్తమై ఈ వాక్యమును దాచి ఉంచండి ప్రభువా, వారి నిమిత్తమై ఈ యొక్క వాక్యమును దీవించమని అడుగుతూ ఉంటున్నాం. We thank thee for our dear brother who was helped in the translation. భాషాంతరంలో మీరు సహోదరునికి చేసిన సహాయానికే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Now send us with thy peace. మీ సమాధానంతో మమ్మల్ని పంపించమని అడుగుతుంటున్నాం. Bring us back again for tomorrow morning. రేపు ఉదయకాలంన కూడిక నిమిత్తమై మమ్మల్ని సమావేశపరచమని అడుగుతుంటున్నాం. We commit our lives into thy hands and pray in the name of our Lord and Savior Jesus Christ. మా జీవితాలను మీ చేతికి అప్పచెప్పుకుంటూ ఆ ప్రభువును రక్షకుడు నైనా యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి పెడుతున్నాము మా తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of our Lord Jesus Christ and love of God the Father and the blessed communion of the Holy Spirit be with us and all his people and our dear ones, both now and forevermore. ఆమేన్. Praise the Lord. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.